హలో ఆల్. ఫ్యూ అవర్స్ బ్యాక్ గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్ ఎవరెవరైతే క్లియర్ చేశారో. సో ఇప్పుడే పీడిఎఫ్ చూసాను నేను. చాలా మంది రోల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఫుల్ హ్యాపీ కూడా. నైస్. గుడ్ లక్ మీ నెక్స్ట్ వెంచర్ ఆఫ్ లైఫ్కి. అండ్ ఎవరైతే క్లియర్ చేయలేదో ఇప్పుడు బాధ అవుతుంది కదా, చాలా బాధ అవుతుంది. అండ్ అదేంటి టైమింగ్ బ్యాడ్గా ఉంది. ఈ సండేనేమో గ్రూప్ 3 ఉంది, ఇప్పుడే రిజల్ట్ ఇచ్చారు. దీని ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద పడుతుందేమో అని భయం మళ్ళీ. బట్ ఇక్కడే ఒక చిన్న స్టోరీ చెప్దామని వీడియో చేసా. ఇట్స్ ఓకే, టైం లేకపోతే స్కిప్ చేయండి వీడియో, ఐ మీన్ లైట్ తీసుకోండి, చదువుకోండి. ఒకవేళ మూడ్ బాగాలేకపోతేనే వినండి. సో ఒక పెద్ద వాల్ ఉంటుంది. ఆ బావిలో కప్పలన్నీ ఆ వాల్ ఎక్కడానికి ట్రై చేస్తాయి, ఎందుకంటే వాల్ పైన వాళ్ళకు ఒక పెద్ద ట్రెజర్ ఉందన్నమాట. ఒకదాని వెనకాల ఒకటి ట్రై చేస్తూనే ఉంటాయి. సగం దూరం వెళ్తాయి, 3/4 వెళ్తాయి, పై దాకా వెళ్తే చేయి జారి కింద పడిపోతారు. కొంచెం వెళ్తే చేయి జారి కింద పడిపోతారు. అట్లా అన్ని కప్పలు ట్రై చేస్తాయి. అస్సలు ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, అబ్బో ఇది ఎక్కడ ఇంపాసిబుల్ అవ్వదు అని. దెన్ మెల్లగా ఒక ఫ్రాగ్ వస్తుంది. అది వచ్చేసి స్టార్ట్ చేస్తుంది వెళ్ళడం పైకి. 1/4, సగం, 3/4 కింద నుంచి. అర్రే అరే ఇంకా పైకి వెళ్ళకు, కింద పడిపోతే దెబ్బ తగిలిపోతుంది, మా వల్ల అవ్వలేదు, అది అవ్వదు, వెళ్ళకు వెళ్ళకు అని. బట్ దెన్ అది ఏం పట్టించుకోకుండా దాని పని చేసుకుంటా పైకి 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 వెళ్ళి రీచ్ అయిపోతుంది. పైకి వెళ్ళి కిందికి చూస్తుంది రీచ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ వీళ్ళందరూ షాక్ అవుతారు. మళ్ళీ కప్ప వచ్చిన తర్వాత అడుగుతారు, అరే మా వాళ్ళు అసలు గానే కాలేదు, నువ్వు అంత పైకి ఎట్లా ఎక్కేసినావని. ఇన్ఫ్యాక్ట్ ఆ కప్ప చెవిటిది, దానికి ఏం వినిపించలేదు. వీళ్ళ కింద ఇంపాసిబుల్ ఇంపాసిబుల్, నీతో అవ్వదు నీతో అవ్వదు అని అనేది దానికి అసలు వినిపించలేదు. అండ్ ఒకసారి అది మధ్యలో చూస్తుంది కిందికి. వీళ్ళందరూ అవ్వదు అవ్వదు అని అరుస్తుంటే ఏ కమాన్ కమాన్ గో 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 అని ఎంకరేజ్మెంట్ అని ఫీల్ అవుతుంది అనమాట. అందుకని ఆ కప్ప పైకి వెళ్ళగలిగింది. సో మనం కూడా ఇదే చేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ అందరు అడుగుతుంటారు, ఏమైంది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందంట కదా, వాట్ హ్యాపెండ్ అని. వీళ్ళందరూ బయట ఫ్రాక్స్ టైప్ అన్నమాట. మనం లోపల ఎట్లున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఆలోచించండి, జస్ట్ ఏ జాబ్. ఈ బయట ప్రాబ్లం ఏమైందంటే, ఈ గవర్నమెంట్ జాబ్ అని ఒక పెద్ద హైప్ క్రియేట్ అయింది చూసారా, అది తినేస్తుంది మనుషుల్ని. అంటే మిగతా ప్రైవేట్ కంపెనీస్లో ఉన్న వాళ్ళు, క్రికెటర్స్, మూవీ యాక్టర్స్, వీళ్ళందరూ ఇక బాధపడి ఏడవాలి గవర్నమెంట్ జాబ్ రానందుకు. ఇట్స్ జస్ట్ ఎ జాబ్. అండ్ గ్రూప్ 4 అయిపోయింది కదా, రాలేదా, ఓకే. గ్రూప్ 3 ఉంది, ట్రై చేయండి ఇప్పటిదాకా చదివిన దాంతో. లేదు, ఇది కూడా కొంచెం డిస్టర్బ్ అయింది అని అంటే గ్రూప్ 2కి ఇంకా నెల టైం ఉంది. దానికి సీరియస్గా ఇవ్వండి. మీ హానెస్ట్గా ఆనెస్టీ అనేది ఏంటంటే, ఆనెస్టీతో పాటు ఇంటిగ్రిటీ అనే ఒక వర్డ్ యాడ్ చేద్దాము. ఈ రెండు ఏంటంటే, మన ప్రిపరేషన్ నిజంగా బాగా అయిందా లేదా అనేది ఒకే ఒక్కరికి తెలుస్తుంది, మనకే. మనకి తప్ప ఇంకొకటి తెలియదు. అండ్ లోపల నిజంగా మీకు తెలుస్తుంది మీ ప్రిపరేషన్ బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అది వచ్చిందంటే చాలు, మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. మీ మనస్సాక్షికి లేదు నేను సరిగ్గా అవ్వలేదు, నేను ఇది మిస్ చేశాను, ఇంకా బాగా రివైజ్ చేయాల్సింది అని ఉందనుకోండి, అది అట్లనే ల్యాగ్ అవుతుంది. సో మనం అదేంటిది, సక్సెస్ వెనుక పరిగెత్తకుండా ఎక్సలెన్స్ వెనకాల పరిగెత్తితే బెటర్. మీకు మీరు ఎస్ చాలు, ఇంతకంటే నేను ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వలేను అని ఒక సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందా, డన్. అసలు ఎందుకు జాబ్ రాదో చూద్దాం. వర్స్ట్ కేస్లో జాబ్ రాకపోతే ఏమవుతుంది, బయట చాలా జాబ్లు ఉన్నాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్, చిన్న పని పెద్ద పని అని ఉండదు, ఏ పనైనా మనం చేసుకొని బతకవచ్చు. సో బ్యాడ్ ఫీల్ అవ్వకండి. ఇది అవ్వలేదంటే మీకు క్లారిటీ వచ్చేసింది, ఓకే మూవ్ ఆన్, నెక్స్ట్ వేరే దాంట్లో ట్రై చేసుకుంటాను అని చెప్పి. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏం బ్యాడ్ ఫీల్ అవ్వద్దు, ఓకేనా. గ్రూప్ 2 ఉంది, సరే ఈ గ్రూప్ 2 కూడా పోతే మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ఉంది కదా, దానికి ఇంకా ఈజీలీ సమ్ మంత్స్ ఆఫ్ టైం ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకు అవ్వదో చూద్దాం. అండ్ ఒకవేళ మీకు తెలుసు అనుకోండి గవర్నమెంట్ జాబ్స్ లేదు నాకు అవ్వదేమో అని, కొంచెం మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాజ్ దీంట్లో ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు బయట చాలా మంది, నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది ఉన్నారు. సో ఒకసారి మన కేపబిలిటీస్ తెలుసుకుందాం. నిజంగా ఇది నేను ఇష్టపడే వచ్చానా ఈ ఫీల్డ్కి, నా టాలెంట్ ఎక్కడ ఉంది, నేను ప్రైవేట్లోనా సాఫ్ట్వేర్లోనా ఎక్కడ బాగుంటాను అని. గవర్నమెంట్లో నేను చేయగలను అని ఉంటే అంతే, ఏం వినొద్దు. మీ అగో ఆ చెవిటి కప్పలాగా ఉండండి. ఎవరేమన్నా అన్నా కూడా ఏం వినిపించదు, జస్ట్ మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేయండి అంతా. సో మీరు ఖచ్చితంగా ఆనెస్టీతో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫైనలీ నేను నా వీడియోలో ఒక పాయింట్ దగ్గర ఒక ఎగ్ స్టోరీ చెప్పాను, ఐ జస్ట్ ఫినిష్ విత్ దాట్. ఎగ్ బయట ఎక్స్టర్నల్ ఫోర్స్తో బ్రేక్ అయింది అనుకోండి, మనం బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఆమ్లెట్ అవుతుంది. అదే ఇంటర్నల్గా దానికి అదే బ్రేక్ చేసుకొని వచ్చింది అనుకోండి, ఒక లైఫ్ అవుతుంది, ఒక చిన్న కోడి పాప బయటకు వస్తుంది. సో ఎప్పుడైనా
మనం బయట వాళ్ళు చెప్తున్నారనో, బయట వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారనో, అయ్యో! అందరికీ తెలిసిపోయింది అనేది ఫోర్స్ ఉంటే మనం ఎప్పటికీ చేయలేం. ఆమ్లెట్టే అయితది. లోపల మనకుండాలి. లైక్ నాకిది కావాలి. నాకు నిజంగా ఇది కావాలి. నేను కోరుకున్నాను అని డెఫినెట్‌గా అది ఎప్పుడో ఒకసారి మనకి హెల్ప్ అవుతది. ట్రస్ట్ ఇట్. ఇట్ విల్ హెల్ప్. సో, ఏం గాదు మంచిగా తినండి. నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది కాకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ జస్ట్ 68 ఇయర్స్. ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది. ఇంకా మిగతా లైఫ్ ఏడుస్తూ గడిపేయొద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? సో, టేక్ కేర్. గుడ్ లక్.